హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ చిన్న బాబుకి చాలా ఫీవర్ వచ్చిందని నైట్ 10 గంటలకి, ఉదయం మొత్తం బాగానే ఉన్నాడు. నైట్ 10 గంటల నుంచి చాలా ఫీవర్గా ఉన్నది. సరే అని మార్నింగ్ లేచి తొందరగా లేచాను. సండే అని కూడా రెస్ట్ ఏం లేదు. తొందరగా లేచి ఇంకా మా ఆయన చికెన్ మటన్, పెద్ద బాబుకి చికెన్ కావాలి, చిన్న ఆయనకేమో కీమా, మా ఇంట్లో వాళ్ళకేమో మటన్ కర్రీ. ఇంకా 3 కర్రీస్ 10:30 లోపల చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి చిన్న బాబు కూడా అంటే స్నానం చేయలేదు, వేడి నీళ్ళతోనే తడి బట్ట పెట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం షాపింగ్ ఉంటే అది చేసుకొని వచ్చి వాళ్ళకి ఇంకా డిన్నర్ చేసేది నేను వీడియో తీయలేదు. అది ఇంకా ప్రాసెస్ అంతా మీకు ఎలాగో తెలుసు. నేను ఇంట్లోనే మసాలా అంతా ప్రిపేర్ చేసుకుంటాను. కుక్కర్లో మటన్ వేసాను, ఇంకో పొయ్యి ముట్టించి కీమా చేసాను. చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా మీరు చూసేసేయండి. ఇంకేం చేస్తున్నారు? మీకు ఈరోజు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్షిప్ డే చెప్పారా మీ ఫ్రెండ్స్కి? నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ అనేది, అందరు మోసం చేసే వాళ్ళే. అలాంటి వాళ్ళు ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. మన ఫ్యామిలీ మనకు ఫ్రెండ్స్. మన కష్టాలలో ఉన్నప్పుడు మనకు ఏదైనా బాధ అనిపించినా వాళ్ళతోనే మనం చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళు తీరుస్తూ ఉంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా ఆయన్ని. నాకు చాలా బాధ అయినా, కష్టమైనా, కోపమైన అన్నీ తన మీదనే చూపిస్తాను. కానీ తను ఒక్క మాట కూడా అనడు. చాలా అంటే చాలా ఇష్టపడతాడు, చాలా ప్రేమిస్తాడు కూడా. నేను అడిగింది కూడా కాదనకుంటే తెచ్చి పెడతాడు. మధ్యలో నేను వంట చేస్తుంటే డిస్టర్బ్ చేస్తుంది, అక్కడ నుంచి మాట్లాడిస్తుండు. ఇంకా చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు? సండే కదా ఈరోజు, మీ ఇంట్లో ఏం స్పెషల్ చెప్పండి. మాదైతే చికెన్, మటన్, కీమా, 3 కర్రీస్ చేసేటాలకు 10 అయిపోయింది. ఈరోజు టిఫిన్ అయితే చేయలేదు, డైరెక్ట్ డిన్నరే. నేను చేసేసి హాస్పిటల్కి వెళ్ళిపోయా, వచ్చాక తిన్నాను. నేను వీడియో తీసుకోలేదు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నేను వాయిస్ ఇస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు, కొంచెం గ్యాప్ ఉంటుంది, ఏమనుకోకండి. అందుకే నేను ఆఫ్ చేశాను. చాలా అల్లరి, మా 2 పిల్లలతో పాటు మా ఆయన కూడా చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు మంజుల. ఇంకా లైక్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలి, మంచి మంచి విషయాలు చెప్తాను. మంచి లవ్ స్టోరీ కూడా